మిత్రులందరికీ, పూజ్యులైన మన గురువు గారికి అందరి తరపున మరొకసారి స్వాగతం పలుకుతూ, మామూలుగా వేదికల్లో నేను ప్రొఫెషనల్గా ఉపాధ్యాయుడిని కాబట్టి వేదికలపైన సహజంగానే ఎక్కువ మాట్లాడుతుంటాను. కానీ 40 ఏళ్ల స్నేహబంధాన్ని మళ్ళా నా కళ్ళ ముందు చూస్తే మాట్లాడలేనేమోనని పేపర్ మీద రాసుకొచ్చుకున్నా, మాటలు రాక. చిన్న చెరుకూరులో వెలిసినటువంటి ఈ తిక్కవరపు రామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మనకు అక్షర జ్ఞానాన్ని కల్పించిన గురువర్యులకు, కుల మతాలకు అతీతంగా ఎదిగి ఎదగని బాల్యంలో వచ్చిన మనకు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో హక్కున చేర్చుకొని ఆదరించిన వార్డన్లు, మేట్రన్లు, వంట సిబ్బంది, ఇతర అందరికీ వారి ఆప్యాయతకు వందనాలు, అభివందనాలు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాది విద్యా కుసుమాలకు విద్యాబుద్ధులు అందించిన చదువుల వృక్షం ఈ పాఠశాల. మనందరి విజ్ఞానపు విజయాలకు ఇదే తొలి మెట్టు. ఈ పాఠశాల మనందరికీ తండ్రి లాంటి క్రమశిక్షణను అందిస్తే, హాస్టల్ అమ్మలాంటి ఆప్యాయతను పంచింది. ఇక్కడే ఎదిగి వివిధ రకాల వృత్తుల్లో నైపుణ్యం సాధించి అందలమెక్కిన ఓ మిత్రులారా, మనం కలవాలనే తాపత్రయం మిత్రుల సహకారంతో సాకారమైన శుభవేళ. 39 సంవత్సరాల ఎడబాటు నిరీక్షణ అనంతరం ఏకమైన ఈ క్షణం రెప్పల మాటున దాగిన ఆనంద బాష్పాలు ఉబుకుతున్నాయి. చిన్ననాటి జ్ఞాపకాలకు గుర్తుగా అలనాటి బాల్యపు చిరునవ్వులు నెమరు వేసుకున్నటకు ఈ వేదిక ఒక నిలయం. జీవితంలో విజయాలు, అపజయాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఒడిదుడుకుల ప్రయాణాలు మనసు విప్పి చెప్పుకునే వేదిక ఈ సమ్మేళనం. కుటుంబ బాధ్యతలను తమ భుజస్కంధాలపై మోస్తూ స్నేహాన్ని మరువని మిత్రులందరూ కలుసుకున్న వేళ. ఎన్నో జ్ఞాపకాలు, అర్థం కాని పాఠాలు, బల్లలపై పిచ్చిరాతలు, ఆరు బయట గోడ కుర్చీలు గుర్తుకొస్తున్నాయి. పరీక్షలలో ఫస్ట్ మార్కులు, మొద్దబ్బాయిల మొద్దమ్మాయిల గుండు సున్నాలు, గురువుల బెత్తం దెబ్బలు గుర్తుకొస్తున్నాయి. ట్రంకు పెట్టెలో దాచుకున్న అమ్మ పంపిన అరిసెలు, కారాలు, పచ్చళ్ళు, అల్లరి చిల్లరి దొంగతనాలు గుర్తుకొస్తున్నాయి. చినిగిన చొక్కాలు, నిక్కర్లకు వేసిన కుట్లు, సీజన్లో వచ్చే గజ్జి తామరలు గుర్తుకొస్తున్నాయి. వాణిమహల్ రంగమహల్లో ఫస్ట్ షో సినిమాలు, కోతి కొమ్మచ్చి ఆటలు, బావుల్లో ఈతలు గుర్తుకొస్తున్నాయి. మన తెలుగు మాస్టారు నారాయణరావు గారి శ్రావ్యమైన పద్యాలాపన, డివి రమణయ్య సార్ అరే మఫ్ రోగ్ అనేటువంటి శ్రావ్యమైన తిట్లు, సోషల్ సార్ పురుషోత్తమ శాస్త్రి గారి అద్భుతమైన సోషల్ పాఠాలు, హిందీ సార్ మృదువైన మాటలు, తెలుగు గురుమూర్తి సారుకే పరిమితమైన ప్రత్యేకమైన యాస, టివి సుబ్రహ్మణ్యం గారి ఇంగ్లీష్ పాఠాలు, సైన్స్ మేడం గారి క్రమశిక్షణ, గురువైన స్నేహితుడులా మెలిగే మన దుర్గన్న మాస్టారు, ఇంకా ఎందరో ఉపాధ్యాయులు మీ ముందే కనిపిస్తూ ఉన్నారు. వారందరికీ మరోసారి వందనాలు. నోట్బుక్స్లో నెమలీక అందాలు, తెల్ల కాగితాలపై పిచ్చి పిచ్చి ప్రేమలేఖలు, కబడ్డీ ఆటలు, కోపతాపాల కొట్లాటలు గుర్తుకొస్తున్నాయి. మనది
హద్దులు లేని స్నేహం, అరుదైన కలయిక. ఇది మన వ్యక్తిగత విజయాలైనా అపజయాలైనా గుండె గుహను తట్టి ఈ వేదిక పైన పంచుకుందాం. ప్రతి హృదయం నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మన స్నేహం చిరకాలం వెలుగులనివ్వాలని ఆశిస్తూ, స్నేహం స్థాయి మనకు వద్దు, స్నేహమే మనకు ముద్దు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.